వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన. మసూలా ఫెస్ట్ 3వ రోజు అనమాట. ఇది చూసారా అసలు అమరావతి గేట్ అంట. ఇది 10 ఏళ్ళ వరకు చెక్కు చెదరకుండా 100 అడుగుల జెండా ఉంది. అది ఇంకా గొప్పగా అమరావతి గేట్కి చాలా స్ట్రాంగ్గా. కంట్రోల్ రూమ్ పక్కన ఉన్న ఐసీడీఎస్ సెంటర్లో ట్యాక్స్ వేయించగలరు. ఒకసారి అందరూ కూడా కరతాళతో చెప్పిన అభినందన తెలియజేసుకుంటూ ముందుగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాయ నమః. వేదిక మీద ఉన్నటువంటి ఈరోజు ఈ సాయం సంధ్యవేళ సాగర తీరాన ఇంత ఆహ్లాదకరమైన వినోదభరితమైనటువంటి కార్యక్రమ నిర్వహణకి కర్తగా ఉన్నటువంటి మిత్రులు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర గారు, అలాగే పెద్దలు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, అలాగే ఐఎంపీఆర్ మినిస్టర్ పెద్దలు సాయం సంధ్యవేళ ఇంత ఆహ్లాదంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినటువంటి కొల్లు రవీంద్ర గారికి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి ఇచ్చేటటువంటి నిధులకి సంబంధించినటువంటి ఛాలెంజ్డ్ బేస్డ్ సెకీ అనేటటువంటి ఆ స్కీమ్ ద్వారా ఇక్కడ సమీక్షల నుంచి ఇక్కడ కృష్ణా జిల్లాకు కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి. అవన్నీ కూడా వాస్తవ రూపంలో అమలయ్యేటటువంటి విధంగా మా యొక్క సహాయ సంతోషంగా ఉంది. మీ అందరితో ఈరోజు నేను కూడా ఆనందిస్తున్నాను. ఈరోజు ఉదయం కొల్లు రవీంద్ర గారు ఫోన్ చేశారు, మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈవినింగ్ రావాలని. అయితే నాకు నెల్లూరులో ప్రోగ్రాం ఉంది, నేను పోవాలంటే కాదు రావాలన్నారు. ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. వచ్చినందుకు నిజంగా చాలా చాలా హ్యాపీ అయింది, నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. మరియు టూరిజం డిపార్ట్మెంటు మంత్రివర్యులు వాళ్ళ సిబ్బందికి, అదేవిధంగా స్పోర్ట్స్ క్రీడారంగం అధికారులకి, మంత్రివర్యులకి మరియు ప్రజాప్రతినిధులకు
జిల్లా కలెక్టర్కు, అధికారులకు అందరికీ నిజంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఇక్కడికి రాగానే గేట్వే ఆఫ్ అమరావతి అని 80 అడుగులతో అసెంబ్లీ యొక్క రూపాన్ని ఇక్కడ పెట్టారు. నేను అడిగాను రవీంద్ర గారిని, చక్కటి యొక్క పతాకాన్ని యాక్చువల్గా ఏర్పాటు చేశారు. వీటన్నిటికంటే కూడా ఇంపార్టెంట్, ఒక ఫెస్టివల్లో ఏదైతే కావాలో ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, అంటే చుట్టుపక్కల ఉన్న జిల్లాల యొక్క అనేక రుచులు ఫుడ్కి సంబంధించిన ఏర్పాటు చేశారు. ఆటపాటలు ఏర్పాటు చేశారు. వీటన్నిటిలో అన్నిటికంటే కబడ్డీ పోటీలు, నేషనల్ కబడ్డీ పోటీలని 12వ జాతీయ కబడ్డీ పోటీలను ఏర్పాటు చేశారు. దానికి 24 రాష్ట్రాల నుంచి పురుషులు, 21 రాష్ట్రాల నుంచి మహిళలు 600 మంది పోటీలకు వచ్చారు ఇక్కడికి ఆడటానికి. నేను మంత్రివర్యులు కూడా అక్కడికి పోయిన తర్వాత అక్కడ చూసిన తర్వాత మేము కూడా పోయి గ్యాలరీలో కూర్చున్నాం. మా ఇద్దరికి అక్కడ సపరేట్గా ఒక స్టేజ్ అరేంజ్ చేస్తే వద్దు మేము కూడా వాళ్ళతో పోయి కూర్చుంటామని అందరితో చక్కగా గ్యాలరీలో కూర్చొని ఇద్దరు ఎంజాయ్ చేసాం. అలాంటి ఏర్పాటు చేసిన కొల్లు రవీంద్రకి, మచిలీపట్నం అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 3వ జాతీయ కయాకింగ్ పోటీల్ని చాలా చక్కగా అరేంజ్ చేశారు. దీనికి కూడా 16 రాష్ట్రాల నుంచి 600 మంది వచ్చారు. ఒకరు ఇద్దరు కాదు, 600 మంది. అదేవిధంగా వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేశారు. దానికి కూడా 8 జట్లు పురుషులు, 4 జట్లు మహిళలు చేరారు. ఆడైపోతానే మేము కూడా టెంప్ట్ అయ్యాం. మేమిద్దరం కూడా వాలీబాల్ ఆడాం. నిజంగా ప్రతి ఒక్కరు ఈరోజు చాలా బిజీగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యాపారాల్లో కావచ్చు, లేదా ఉద్యోగాల్లో కావచ్చు. ఇప్పుడు నేను తీసుకుంటే నేను కూడా 24 గంటలు బిజీ. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు కొంత రిలాక్సేషన్ ఉంటుంది. నిజంగానే నేను ఇవాళ దాదాపు 1 సంవత్సరం రిలాక్స్ అయ్యా. అలాంటి ఏర్పారు. కానీ ఒక్క విషయం గత ప్రభుత్వం మర్చిపోయింది. వాళ్ళకి ఆర్థిక వ్యవస్థను ఎలా పెంచాలో తెలియదు. రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచాలి, యువతకు ఎలా ఉద్యోగాలు తెప్పించాలి తెలియదు. సర్వనాశనం చేశారు. 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. ఎవరు కట్టాలి? ఇది మనమే. మనం కట్టే ట్యాక్సుల్లో ఈరోజు ప్రభుత్వం కడుతుంది. ఆర్థిక వ్యవస్థ నడపటం ఇష్టం లేకే వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేశారు. దానికి ఉదాహరణ ఈ మచిలీపట్నంలో ఈ బీచ్ ఫెస్టివలే. ఇది 2018లో కండక్ట్ చేశారు. మళ్ళీ 2024లో ఈ బీచ్ ఫెస్టివల్ చూస్తున్నాం ఇక్కడ. అంటే గత 5 సంవత్సరాల్లో ఈ బీచ్ ఫెస్టివల్ని జరపలా. అంటే ఆర్థిక వ్యవస్థ ఎలా డెవలప్ చేయాలనేది గత ముఖ్యమంత్రికి తెలియదు అనేదానికి ఇదే ఉదాహరణ. ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇట్లాంటి ఎన్నో. అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభూతితో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ మరియు ఈ యొక్క జిల్లా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి యొక్క వాళ్ళ యొక్క కృషితో ఖచ్చితంగా ఈ మచిలీపట్నం బీచ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్ అవుతుందని, దానికి కూడా అమరావతి ఫెస్టివల్ 2020 గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అండ్ we have another anchor ధరణి గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎవ్రీబడీ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. 25కి వచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా సాధారణంగా స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. అండ్ ఎస్, మీ అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న వండర్ఫుల్ స్కిట్స్ అన్ని కూడా స్టార్ట్ చేసుకునే ముందు మరి అందరికీ పరిచయం అయ్యి వెండితెరలో ఒక బెస్ట్ యాంకర్గా ఇంట్రో ఇచ్చారు. ఆ బెస్ట్ యాంకర్ నుంచి సో అడుగు స్టెప్ వేసుకుంటూ ఫేమస్ సింగర్గా, ఫేమస్ డాన్సర్గా, వాట్ నాట్ మల్టీ టాలెంటెడ్ అన్నిట్లోనూ స్టెప్ వేస్తారు. సో అలాంటి సౌమ్యారాయ్ గారు ఇచ్చేసారు కాబట్టి ఒక్కసారి గొప్పగా అనిపిస్తుంది ఇలాంటి ఒక స్టేజ్ రావడం. అండ్ మీ జోష్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే నైట్ ఇంతసేపు అయినా కూడా ఎవరు ఇంటికి వెళ్లకుండా ఇంత ముచ్చటిగా నిలబడి ప్రోగ్రామ్ని చాలా పేషెన్స్తో చూస్తూనే ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ అందరినీ కలివి. అలాగే ఎంతమంది ఏం జోష్ కనపడలేదు, ఎందుకు భోజనం టైం అయిపోయిందా ఏంటి? ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ? కొంచెం సౌండ్ చేయండి, అబ్బాయిలు చూద్దాం. ఓకే, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ? ఒకసారి సౌండ్ చేయండి.
అమ్మాయిలు అంటే అబ్బాయిలు సౌండ్ చేస్తున్నారేంటి? అమ్మాయిలు మాత్రమే సౌండ్ చేయాలి. అబ్బాయిలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ చైర్మన్ గారు గౌరవనీయులు అనిమిని రవినాయుడు గారికి సాదరస్సు తెలియజేస్తూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ, అలాగే మన రవినాయుడు గారు నిజంగా చాలా ఆర్గనైజ్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ నేను స్పోర్ట్స్ పెడతామన్నప్పుడు ఎలా చేస్తామా ఆ ఈవెంట్ అనేది అంటే అవసరం లేదని నేను చూసుకుంటానని చెప్పడం జరిగింది. మొన్న మాకు ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీ బడ్జెట్ సెషన్ సందర్భంగా స్పోర్ట్స్ పెట్టడం జరిగింది. ఆ స్పోర్ట్స్ కూడా అపూర్వంగా అద్భుతంగా చేసి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలతో బ్యాట్ పట్టి అద్భుతంగా అలరించి ఈరోజు మమ్మల్ని మా అందరికి కూడా చక్కటి కానుకిచ్చారు. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ముందుగా పెద్దలు వేదవ్యాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భోజనంకి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు రాలేకపోయాం. ముగ్గురు ఉంటే ఎవరు కాపాడారో ఆ రోజు. నిజంగా మళ్ళీ ఈ బీచ్లో ఫెస్టివల్ జరగడం, మళ్ళీ ఇక్కడ నేను మాట్లాడటం, ఒక సెలబ్రిటీగా రావడం అనేది నిజంగా నా అదృష్టం. ఇలాంటి ఫెస్టివల్స్ డెఫినెట్గా మళ్ళీ జరుగుతాయి. నా వైపు ఏదన్నా చేయాలంటే డెఫినెట్గా నేను చేస్తాను. ఈరోజు నేను కనపడుతున్నాను, కానీ ఇంకా ఇండస్ట్రీలో బందర్ వాళ్ళు చాలామంది ఉన్నారు, మంచి కళాకారులు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా సార్ మాది బందరే సార్, మేము సో అండ్ సో ఊరని చెప్తూ ఉంటారు, అభిమానంగా పలకరిస్తుంటారు. నిజంగా మీ ప్రేమ అభిమానాలు ఇలాగే ఉండాలి. గత 2 సంవత్సరాలుగా నేను యాక్చువల్గా ఇప్పటివరకు చాలా సినిమాలు చేశాను. ఒక్క ప్రభాస్ గారి దగ్గర యాక్చువల్గా టూ ఇయర్స్గా నేను యాక్చువల్గా ఫస్ట్ టైం ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాను. ఇంతవరకు అసలు ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే నేను కాదు, నా పని మాట్లాడాలని చెప్పి నేను ఇదయ్యాను. మీ ఫ్యాన్స్ మీరు నా దగ్గర నుంచి, ఆయన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీరు ఎక్స్పెక్ట్ చేసేదానికంటే 1% ఎక్కువ ఇస్తాను, అందులో డౌటే లేదు. పగల్లా కూర్చున్నారు అందరూ. ఇంక ఆల్రెడీ 11:30 అయింది. నిజంగా మీ ప్రేమ, మీ అభిమానానికి నేను ఇందాక ఇక్కడ కూర్చొని భయపడుతున్నా. సార్ 10 అయిపోయింది, 9:30 అయిపోయింది, వెళ్ళిపోతారేమో అందరూ అంటే, లేదు సార్ చూడండి సార్ మా వాళ్ళ లవ్ అన్నారు. ఇది లవ్ కాదు, ఇంకా వేరే లెవెల్ ఇది. థ్యాంక్ యూ. ఆన్ బిహాఫ్ ఆఫ్ మచిలీపట్నం మసాలా ఫెస్ట్ 2025 తరపు నుంచి మన కలంకారీ షాల్ మచిలీపట్నం మసాలా ఫెస్టివల్ రిప్రజెంట్ చేసే విధంగా బోర్డ్స్ ని ప్రెజెంట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డైరెక్టర్ మారుతి గారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాబ్ చైర్మన్ గారు గౌరవనీయులు అనిమిని రవినాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ చిరు సత్కారాన్ని చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కార్యక్రమానికి వచ్చేసి చక్కటి సందేశాన్ని అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ గారు సాయి కార్తిక్ గారికి మరియు వారి యొక్క టీమ్ కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా చిరు సత్కారం. రిక్వెస్ట్ ఆది గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. హైపర్ ఆది గారు మరి మన మచిలీపట్నం వచ్చి మీ అందరినీ కూడా ఎంటర్టైన్ చేసినటువంటి హైపర్ ఆది గారికి అండ్ టీమ్ అందరికీ కూడా put your hands together. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడతో మసాలా ఫెస్ట్ పూర్తయిపోయింది. తాళ్ళాడు తెలుసా, ఇది వరకు ఆడేవాళ్ళు 4 గడలతో తిప్పుతున్నారనమాట. అసలు చాలా బాగుంది, చాలా రేర్ కూడా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ.